అంటేనే రాజకీయంగా పౌరుషాలు ఎక్కువ. ఇప్పుడు ఇరు వర్గాల సవాళ్లతో రాజకీయ సమరం మొదలైంది. వైసీపీ నేతలే టార్గెట్ గా ఎమ్మెల్యే మాధవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయాయి. సవాళ్లు వార్నింగ్లకే ఎమ్మెల్యే మాధవి ఘాటుగా రిప్లై ఇస్తే అదే రేంజ్ లో రివర్స్ అటాక్ చేస్తోంది వైసీపీ కూడా. స్థానిక వైసీపీ నేతలను ఉద్దేశించి కడప రెడ్డమ్మ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇది. తమపై వైసీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేశారంటూ ఎమ్మెల్యే మాధవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొగరుతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆమె 200 మందిని కాదు 2000 మందిని తెచ్చుకున్నా తరిమి తరిమి కొడతామంటూ హెచ్చరించారు. ఆమె తెలుగుదేశం వాళ్ళకి దాచుకోవడానికి దాక్కోవడానికి స్థలాలు ఉండవంట. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేను చూసిన నా వీడియో, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో, 200 మందిని కాదు బాబు, దాని పక్కన ఇంకా 0 వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక్క నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళని దాచిపెట్టుకోవడానికి ముందు స్థలాలు కడపలో నిఖార్సైన టీడీపీ కార్యకర్తలు ఉన్నారని వాళ్ళతో పెట్టుకోవద్దంటూ ఘాటుగానే హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. మహిళలు సైతం అసహించుకునేలా ఎమ్మెల్యే మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె గొడవలంటూ స్టార్ట్ చేసిందంటే మాధవిరెడ్డి గారే చేశారు. ఎప్పుడు మా కడప సంస్కృతి ఏమంటే ఎలక్షన్లప్పుడు తగ్గఫరగా చేస్తారు. ఎవరైనా ఎలక్షన్స్ ఆ ఎలక్షన్లప్పుడు అందరు చేస్తారు. నువ్వు నీకు మర్యాద ఇచ్చి అన్నీ చేస్తే మేయర్ అన్నకు వాళ్ళ ఇంటి ముందర చెత్త వేయడం న్యాయమా? ముందు స్టార్ట్ చేసింది ఎవరమ్మా? మీరే కదా. చెత్త వేయడం ఎంతవరకు సబబు చెప్పు? ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి. ఆయన అట్లే స్టార్ట్ చేసి ఇంకా ఇదే గొడవలు కంటిన్యూ. ఎవరన్నా మీకు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకోసారి నోరు జారితే ఊరుకునేది లేదన్నారు. మా నాయకుల గురించి మీకు మాట్లాడే అర్హతే లేదు. మీరు మాట్లాడుతూ ఉంటే ఎట్లుందంటే కదా, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. ఒక వర్డ్ ఉంది, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని. మీకు కడప ప్రజలు బాగా చూస్తున్నారు, అన్ని వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. మొత్తంగా కడపలో రాజకీయం ఎప్పుడూ లేనంత ఘాటుగా మారింది. తమపై మాట్లాడినందుకే కౌంటర్ ఇచ్చామని మాధవి వర్గం చెప్తోంటే పదవుందనే గర్వం పనికిరాదంటోంది వైసీపీ.